హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి స్నోరింగ్. హౌ టు స్టాప్ స్నోరింగ్. స్నోరింగ్ అంటే ఏంటి అండ్ దాన్ని మనం ఎలా స్టాప్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ లక్ష్మి ఫ్రమ్ ఎల్డెన్ డెంటల్ హాస్పిటల్, బంజారా హిల్స్ బ్రాంచ్. వీ హ్యావ్ 4 బ్రాంచెస్: బంజారా హిల్స్, కొండపూర్, కుకట్పల్లి అండ్ మణికొండ. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, హౌ టు స్టాప్ స్నోరింగ్. సో స్నోరింగ్ అంటే మనకి గురక. సో గురకను ఎలా ఆపాలి, అసలు గురక ఎందుకు వస్తుంది అన్నది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో గురక వచ్చేసరికి కొంతమందికి టెంపరీగా ఉంటుంది. అంటే లైక్ కొంతమందికి మనకి కోల్డ్ చేసినప్పుడు లేదా సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు కొంతమందికి టెంపరీగా వస్తుంది. అది నార్మల్. కోల్డ్ తగ్గిపోయిన తర్వాత, సైనస్ ఇష్యూ తగ్గిపోయిన తర్వాత అది నార్మల్గా మనకి గురక అనేది వెళ్ళిపోతుంది. ఇంకా కొంతమందికి ఏంటి అంటే పర్మనెంట్గా ఉంటుంది. సో అది దేనివల్ల అంటే మనం ఎప్పుడైతే నోస్ నుంచి మనము శ్వాస తీసుకుంటామో అది కొంతమంది ఏంటి అంటే నోట్తో తీసుకుంటూ ఉంటారు. సో అది తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక థ్రోట్ నుంచి వెళ్ళేటప్పుడు ఎయిర్లో అయితే ఏదైతే ఫ్లో అవుతుందో అది మనకి టిష్యూకి తగిలే వైబ్రేట్ అన్నదే అవుతుంది. సో ఆ వైబ్రేటే మనకి పైకి గురుకుల సౌండ్ వస్తూ ఉంటుంది. సో కొంతమందికి లైక్ ఎప్పుడైతే సైనస్ ఇష్యూ ఇవి టెంపరీ కాబట్టి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కొంతమందికి ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, లైక్ కొంతమంది థైరాయిడ్ ఇష్యూ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్‌గా పెరిగిపోతారు కదా! అలాంటి వాళ్ళకి గురక అన్నది పర్మనెంట్‌గా అన్నది కొంతమందికి ఉంటది. అందరికీ అని కాదు, కొంతమందికి ఉంటూ ఉంటది. అండ్ ఇంకో కొంతమందికి ఏంటి అంటే స్లీపింగ్ పొజిషన్, మనం పడుకునే విధానాన్ని బట్టి కూడా గురక అన్నది వస్తూ ఉంటది. సో ఏమవుతుంది అంటే మనం పడుకున్నప్పుడు ఎప్పుడైతే నోట్లో నాలుక ఉంటుందో అది సాఫ్ట్ ప్యాలెట్ దగ్గర అడ్డంగా వెళ్లి ఆగుతూ ఉంటది. సో అలాంటప్పుడు మనకి పైకి గురక సౌండ్ వస్తూ ఉంటది. ఆ టిష్యూ వైబ్రేట్ అవుతది కాబట్టి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో ఈ గురక అన్నది చిన్న ఏజ్ వాళ్ళకి ఉంటుంది, పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ అంటే బయట చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి స్నోరింగ్‌కి ఎలాగా స్టాప్ చేయాలి అని. బట్ అవన్నీ అంత సక్సెస్‌ఫుల్‌గా అయితే అవ్వలేదు. 50 కొంతమందికి తగ్గాయి, కొంతమంది తగ్గలేదు, కొంతమందికి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఇలా జరుగుతూ ఉంటది. సో మన దగ్గర వచ్చేసరికి యాంటీ స్నోరింగ్ అప్లయెన్సెస్ అని చెప్పేసి ఒక డివైస్ అన్నది ఉండదు మన దగ్గర. సో ఇది మాత్రం 100%గా స్నోరింగ్ అన్నది మనని స్టాప్ చేస్తుంది. సో దీని ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి రాగానే వాళ్ళు మీకు చూస్తారనమాట. చూసి ఇంట్రాఓరల్ స్కాన్ తీసుకొని దాన్ని బట్టి అప్లయన్స్ మీ టూత్‌ని, గమ్‌ని సైజ్‌ని బట్టి అప్లయన్సెస్ అనేది కస్టమైజ్ అవుతుంది. సో దాని తర్వాత మీకు ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది మీకు డెంటిస్ట్ చేసి చూపిస్తారు. సో ఈ డివైస్ అన్నది మీరు నైట్ అంతా ఎప్పుడైతే పడుకుంటున్నారో పడుకునేటప్పుడు ఈ అప్లయన్సెస్ మొత్తం అప్లై చేసుకుంటూ ఉంటే స్నోరింగ్ అనేది మనకి తగ్గుతూ ఉంటది. సో ఈ డివైస్ గురించి మీకు ఏదైనా క్వెషన్స్ కానీ, ఏదైనా డౌట్స్ కానీ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు. థాంక్ యూ.